ఎవ్రీవన్, వెల్కమ్ టు బిందు శ్రీవాల్. ఇవాళ నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకైతే వచ్చేసాను. అలాగే నేను ఒక ఫంక్షన్కి అటెండ్ అవుతున్నాను. నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అన్నప్పుడు ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాను, పిల్లల్ని ఎలా రెడీ చేస్తాను, నేను ఎలా రెడీ అవుతాను అన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. మీకు ఎంతగానో ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుందని అయితే అనుకుంటున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ అన్న సింబల్ని ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో అయినా ఇలా పెట్టుకొని అలా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా పొద్దున్నే ఇంకేంటంటే వంటలు సదురుతున్నానండి. ఇంకా నిన్న ఈవినింగ్ కొంచెం చుట్టాలు వచ్చారనమాట. ఇంకా అందుకనేసి నైట్ అయితే ఏం పని చేయలేదు. ఇంకా వాళ్ళతో కవర్లు చెప్తా కూర్చున్నాను అనమాట. ఇంకా పొద్దున్న లెగ్గానే గబగబా చేసేస్తున్నాను. అండ్ ఎందుకంటే 12 మళ్ళీ ఫంక్షన్ కాటికి వెళ్ళాలి కదా. ఇంకా అసలు కొంచెం కూడా రెస్ట్ లేకుండా గబగబా అయితే ముందు కిచెన్ సదిరేసుకుంటున్నాను. కిచెన్ క్లీన్ అయిపోయిందంటే తర్వాత మీకు ఇప్పుడైతే మొత్తం అంతా సదిరేసాక అంటలు చూపిస్తాను. దడుచుకోకండి ఎవరు. అన్ని అంట్లు ఉన్నాయి. ఎందుకంటే నిన్న ఈ నైట్ గెస్ట్లు వచ్చారు కాబట్టి ఒకరికి టిఫిన్, ఒకరికేమో భోజనాలు, ఇంకా అలాగా కాబట్టి ఒక 2-3 రకాలు చేసేటప్పటికి అంట్లు అన్నవి ఎక్కువ అయిపోయినాయి అనమాట. ఇంకా ఇదంతా సదిరేసుకున్నాను. ఇప్పుడు కొన్ని అంట్లు ఉన్నాయండి, అవి కూడా సదిరేసుకుంటున్నాను అనమాట. ఇగోండి అంట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు చిటికెళ్ళు అయిపోయినాయి చూసారా, ఒక మ్యాజిక్ వేసినట్టు అలా అయిపోయినాయి అనమాట. ఇంక అంట్లు తోమేసుకున్న, పొయ్యి తోమేసాను, గ్యాస్ కట్లు క్లీన్ అయిపోయినాయి. ఇంక ఇప్పుడు ఏంటంటే పిల్లలకి పాలు అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లలకి పాలు కలిపేసుకున్నాక ఇంకా నేను కూడా మాకు కూడా టీ పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ పాలు చల్లారిపోయినాయి కదండి, పిల్లలకైతే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా మేము కూడా టీ వడగట్టేసుకుని ముందు టీ తాగేస్తాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అనేసి ఇంకా గోధుమ నూక ఉప్మా అయితే చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఇదిగోండి, కొత్తిమీర ఎప్పుడు ఇలా క్లోజ్ చేసి పెడితే మనకి చాలా ఫ్రెష్గా అయితే ఉంటుందన్నమాట కొత్తిమీర. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడైతే ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే తీసుకుని ఇలా సన్నగా అయితే చీరికలు చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయలు సన్న పచ్చిమిరపకాయలు లేవన్నమాట. ఇంకా మా వారు బజ్జీకి సరిపడా మిరపకాయలు అయితే తెచ్చారు. వీటితో బజ్జీ అయితే ఒకసారి వేసి చూపిస్తాను. చికెన్ బజ్జీ అయితే వేయచ్చు, చాలా బాగుంటాయి. కానీ ఇప్పుడు చికెన్ అయితే తినకూడదు కాబట్టి మనకి మటన్తో కూడా చేయొచ్చు అనమాట. మటన్తో కూడా ఒకసారి చేసి చూపిస్తాను. కీమా బజ్జీ అయితే చేసి చూపిస్తాను ఎప్పుడైనా కానీ. ఇంక ఇప్పుడైతే కొత్తిమీర కూడా కొద్దిగా ఇలా చాప్ చేసేసుకుంటున్నాను. కొద్దిగా జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను. ఉప్మాలో అక్కడక్కడ జీడిపప్పు తగిలితే చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకిడి పెట్టుకుని మూకిడి వేడెక్కాక కొద్దిగా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కూడా వేడెక్కాక కొద్దిగా ఆవాలు, పొట్టుమినపప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఒక 2 నిమిషాలు వేగాక ఇప్పుడు కరివేపాకు, జీడిపప్పు వేసుకుని ఒక 2 నిమిషాలు వేపుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకుని వేపుకుంటున్నాను. ఇప్పుడు ఒక కప్పు నిండా నేను గోధుమ నూక తీసుకుని ఇలా వేసేసుకుని చక్కగా అయితే వేపుకుంటున్నానండి. దీన్ని బన్సీ రవ్వ అని కూడా అంటారు. కొన్ని చోట్ల కొన్నిలా పిలుస్తారు కదా. ఇప్పుడైతే ఇది కొంచెం వేగాక రవ్వ, ఇందులో గరం మసాలా కొద్దిగా సాల్ట్ వేసుకుని చక్కగా వేపేసుకుంటున్నా. కొన్ని ప్రాంతాల్లో కొన్నిలా పిలుస్తారు కదా. మా సైడ్ అయితే బన్సీ రవ్వ అని అంటాము, గోధుమ రవ్వ అంటాము, అలాగే ఎర్ర రవ్వ అంటాము. మీ సైడ్ ఎలా పిలుస్తారు అన్నది కామెంట్ చేయండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకొని ఈ గోధుమ నూకని చక్కగా ఉడికించుకున్నానండి. ఇంకొంచెం చూసారుగా, ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాలు అయితే మగ్గనిద్దాము. చూసారుగా, గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తానండి. ఇప్పుడు మా పాపకి కూడా ఇచ్చేస్తున్నాను.
ఇప్పుడు నేను కూడా తినేస్తున్నాననమాట. ఈ రవ్వ ఇలా నేను చేసిన విధంగా ఒకసారి ఉప్మా ట్రై చేయండి. గరం మసాలా వేస్తే ఒక డిఫరెంట్ టేస్ట్ అన్నది దీనికి వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా టిఫిన్ అంతా అయిపోయాక ఇప్పుడైతే పొయ్యి అది ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంక ఈ లోపుగా అయితే నేను ఆన్లైన్లో ఒక శారీ అయితే ఆర్డర్ పెట్టానండి. ఆ శారీ అయితే వచ్చింది. ఇప్పుడైతే దీన్ని చూస్తున్నాను ఎలా ఉంది ఏంటి, నేను పెట్టినట్టుగానే వచ్చిందా లేదా అన్నది చూద్దాము. ఇది ఓపెన్ చేయటం చాలా కష్టమండి బాబు, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అబ్బా! అస్సలు పెట్టింది పెట్టినట్టు వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే కొంచెం పల్చగుంది కానీ ఇంకా చాలా బాగుందనమాట చీర. నాకైతే 560 పడ్డది ఈ శారీ. చాలా అంటే చాలా బాగుందండి. ఇదే శారీ మనం బయట షాపుల్లో కొంటే ఇంత తక్కువ కాస్ట్కి వస్తుందని అయితే నేను అనుకోను. మనకి ఎలా అయినా ఆన్లైన్లో శారీస్ అన్నవి చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వస్తున్నాయి అన్నమాట. నాకైతే చాలా నచ్చిందండి. చూసారా ఈ కలర్ కూడా అసలు భలే అనిపించింది. కాకపోతే కొంచెం పల్చగా ఉందండి. కొంచెం పెద్ద వయసు వాళ్ళు కట్టాలంటే కొంచెం అదే మిడిల్ నా ఏజ్ వాళ్ళు కట్టాలంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుందేమో. అండ్ కానీ శారీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఇదిగోండి మొత్తం శారీ అంతా మీకు ఇప్పి చూపిస్తాను చూడండి ఇప్పుడు. శారీ అన్నది చాలా బాగుందండి. ఇగోండి చూసారుగా మనకి ఇక్కడ పైట అంచుకు కూడా చిన్న చిన్న కుచ్చుల్లాగా అయితే ఇచ్చాడనమాట. అవి చూస్తానికి కూడా బాగున్నాయి. ఇప్పుడు ట్రెండ్ కదా పైటంచులకి కుచ్చులు అవి పెట్టించుకుంటాం. దీనికైతే పెట్టించుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఆల్రెడీ ఇచ్చి పంపించారనమాట. అలాగే కుందన్స్ తోటి చిన్న చిన్న కుందన్స్ తోటి ఒక 4 లైన్స్ అయితే ఇచ్చాడు, 5 లైన్స్ ఇచ్చాడనమాట. ఇంకా దానిపైన చిన్న బార్డర్ అయితే రన్నింగ్ ఇచ్చాడు. అలాగే కింద పైన లతలతోటి బార్డర్ అనమాట, గోల్డ్ కలర్ బార్డర్ చాలా బాగుంది. ఆ గోల్డ్ అన్నది కూడా చాలా బాగుంది అనమాట. శారీ అయితే చాలా 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 బాగుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందన్నమాట. ఇంకా బట్టలు అయితే మడత వేసేసుకుంటున్నానండి. ఇంకా శారీ అయితే పక్కన పెట్టేసి ఇప్పుడైతే బెడ్రూమ్లో ఉన్న బట్టలన్నీ మడతేసుకుంటున్నాను. ఆడవాళ్ళకి రకరకాల మిషన్లు వచ్చినాయి. బట్టలు ఉతకటానికి, అంట్లు తోమటానికి, ఇల్లు ఉడవటానికి, మాప్ పెడటానికి అన్నిటికీ మిషన్లు వచ్చినాయండి. ఈ బట్టలు మడతేయటానికి కూడా ఏదైనా మిషన్ వస్తే ఎంత బాగుండో. నా లాంటి వాళ్ళ కోసం ఆ మిషన్ కూడా ఎవరైనా త్వరగా కనిపెట్టేస్తే బాగుండు. వాట్సాప్లో వాటిల్లో కొన్ని మిషన్స్ చూస్తున్నాం కానీ అవి డూప్లికేట్ అనమాట. నిజంగా బట్టలు మడతేయడానికి కూడా ఏదైనా మిషన్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. నిజంగా నాకు ఈ బట్టలు మడతేయడం అంటే ఎంత చిరాకో. కానీ మా ఇంట్లో ఎక్కువగా ఉతకమంటే ఎన్ని బట్టలైనా ఉతికేస్తాను, ఎంత పనైనా చేస్తాను. కానీ ఈ బట్టలు మడతేయటం అంటే యమా బోర్ అనమాట. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బట్టలు బోర్ లేకుండా మడతేయడానికి ఏమైనా చిన్న చిన్న టిప్స్ ఉంటే నాకు ఇవ్వండి అబ్బా. నిజంగా నాకు చాలా చిరాకు ఈ బట్టలు మడతేయటం. అలాగే నాతో పాటు మీకు కూడా ఈ బట్టలు మడతేయాలంటే చిరాకు అయితే కామెంట్ చేయండి. ఇంకా ఫాస్ట్గా ఈ బట్టలన్నీ అయితే మడత పెట్టేస్తున్నాను. ఇంక బట్టలు మడతేయడం అయిపోయాక అక్కడ సదిరేసుకుంటున్నాను అనమాట. పిల్లల దగ్గర నాయి, మా హస్బెండ్ దగ్గర ఇంక సదిరేసుకున్నాక మా వారికి ఏంటంటే బట్టలు ఐరన్ చేస్తున్నాను ఫంక్షన్కి వెళ్తానికి. కొన్ని బట్టలు నేను బయట ఇస్త్రీకి ఇచ్చేసాను కానీ అతను ఊరు వెళ్ళారంట. ఇంకా అందుకనేసి ఒక జతను మాత్రం ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను. అండ్ ఐరన్ కూడా నేను ఎలా చేస్తాను అన్నది మీకు చిన్నగా అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాంట్ ఐరన్ చేసేసుకుంటున్నాను.
ఈ ఐరన్ బాక్స్ వచ్చేటప్పటికి నేను అమెజాన్లో ఆర్డర్ చేశానండి. చాలా బాగుందనమాట ఇది. చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ వైరు అటాచ్మెంట్ లేకుండా ఇలాగ మనం ఛార్జింగ్ పెట్టుకుని ఇలా ఐరన్ చేయటం అనమాట. వాటర్ కూడా మనకి కావాలంటే స్ప్రే చేసుకోవచ్చు. అలాగే ఆవిరి అన్నది కూడా మనం దీంతో చేయొచ్చు అనమాట. ఈ ఐరన్ బాక్స్ మాత్రం నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎప్పుడైనా కానీ ఈజీగా అయితే ఐరన్ చేసేసుకోవచ్చు. ఇంకా పిల్లలవి, నావి, మా హస్బెండ్వి నేనే చేసేసుకుంటాను. ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్కువగా ఉన్నాయి, పని నాకు అవ్వదు అనుకున్నప్పుడు మాత్రమే నేను బయట ఐరన్కి ఇస్తానన్నమాట. ఇంకా మ్యాక్సిమం ఏంటంటే నేను మా పిల్లలవి అయితే ఇంట్లోనే చేసేసుకుంటాను. మా వారి ప్యాంట్ అయితే ఐరన్ అయిపోయింది. ఇప్పుడు షర్ట్ కూడా ఐరన్ చేసేస్తున్నాను. ఫస్ట్లో అసలు ఐరన్ చేయడం అయితే నాకు వచ్చేది కాదండి. చాలా కష్టంగా అనిపించేది. ఇంకా రాను రాను అలా 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 అయితే చేయటం అన్నది నేర్చేసుకున్నాను అనమాట. కానీ ఫస్ట్లో నాకు షర్ట్ కానీ అండ్ ప్యాంట్ కొంచెం ఈజీగా అనిపిస్తుంది, కానీ షర్ట్ చేయాలంటే ఇప్పటికి కూడా నాకు కొంచెం కష్టమే. అస్సలు అవ్వదనమాట నాకు చేయటం. ఇంకా అలా అలా అయితే తోమేశాను. ఐరన్ అయితే అయిపోయింది. ఇంక ఇక్కడితో అయిపోయిందనమాట. ఇంక ఇప్పుడైతే ఫంక్షన్కి వెళ్ళటానికి బట్టలు అయితే తీసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు నేను మ్యాచింగ్ వేద్దామని అయితే అనుకుంటున్నాను. ఇది మా బుడ్డి పాప గౌన్ అనమాట. ఎంత క్యూట్ ఉందో చూసారా. ఇదైతే మా పెద్ద పాపది, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. తన పుట్టినరోజుకి అయితే ఇక ఫ్రాక్ తీసుకున్నాను అనమాట. దానికైతే ఈ ఫ్రాక్ వేస్తున్నాను. ఇంకా మా పిల్లల బట్టలకి మ్యాచ్ అయ్యేలాగా నేనైతే ఈ శారీ తీసుకున్నాను అనమాట. కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది, కొంచెం ఎండలు కదా, కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది అనేసి ఈ శారీ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే వాటి మీదకి జ్యువెలరీ అయితే తీసేసుకుంటున్నాను. ఇది వచ్చేటప్పటికి ప్లెయిన్ హారం అనమాట, ప్లెయిన్ నక్లీస్. ఇది మా చిన్ని పాపకి పెడదామని అయితే అనుకుంటున్నాను. అండ్ మా పెద్ద పాపకు వచ్చేటప్పటికి స్టోన్ నెక్లెస్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇదైతే మా పెద్ద పాప కోసమని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇది వచ్చేటప్పటికి మామిడి పిందులు అనమాట. ఇది ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, ఇదైతే నేను పెట్టుకుందామని అయితే పెట్టుకున్నాను అనమాట. ఇది నాదనమాట, నా సెట్. ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి, నచ్చిందా లేదా అన్నది కామెంట్ చేయండి. ఇదిగోండి మామిడి పిందులు, ఇదిగోండి ఇది చోకర్ నేను కావాలని వేయించాను అనమాట. ఇది నాది. అండ్ కాసులు పేరు వేద్దామని అయితే అనుకుంటున్నాను. బట్ అప్పుడు వెళ్ళే దాని మూడుని బట్టి అయితే వేసేస్తాను, లేదంటే మా ఆపేస్తాను అనమాట. అండ్ నల్లబూసలు. ఇంకా మా పాపకి సూర్యచంద్రుళ్ళు కూడా పెడదాము అని అయితే అనుకుంటున్నాను. ఇవన్నీ సూర్యచంద్రుళ్ళు అనమాట. అలాగే పాపిడి బిళ్ళ. ఇంక ఇవన్నమాట. ఇంకా జ్యువెలరీ అండ్ బట్టలు కూడా తీసేసుకున్నాను కాబట్టి ఇంకా వీళ్ళని అయితే రెడీ చేయటం అయితే స్టార్ట్ చేసేస్తున్నా. ఇప్పటికే టైం చాలా లేట్ అయిందనమాట. ఇంకా పిల్లలకి ఎప్పుడైనా గోల్డ్ అది పెట్టాలన్నప్పుడు ఇలా రెడీగా అయితే తీసుకొని పెట్టేసుకుంటాను. పిల్లలకి అండకుండా అయితే పెట్టుకుంటాను అనమాట. ఇలా అన్నీ తీసేసుకొని బయట పెట్టేసుకుంటాను. ఇంకా గబగబా వాళ్ళని రెడీ చేయడానికి అయితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏమేమి కావాలన్నాయి ముందుగానే రెడీగా పెట్టుకుంటే మనం బయలుదేరేటప్పుడు అడవిలు లేకుండా అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇగోండి మా పాపకి స్నానం అయిపోయింది. ఇగోండి తన్ని రెడీ చేసేసాను. ఎంత క్యూట్ ఉన్నది చూసారా. అలాగే ఇంకోటి ఏంటంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు మనకి ఏది చీర కట్టాలి అనుకుంటున్నాం ముందుగానే డిసైడ్ అయ్యి పక్కన పెట్టుకున్నట్టయితే అప్పటికప్పుడు కంగారు లేకుండా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. నేనైతే బట్టలన్నీ ముందుగానే తీసుకొని పెట్టుకుంటా, ఎవరం ఏమేమి వేసుకోవాలన్నవి అయితే అనమాట. ఇదిగోండి మా చిన్ని పాప కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫంక్షన్ కాడికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఫంక్షన్ కాడికి వచ్చేసాం అనమాట. ఇదిగోండి వాళ్ళు గుమ్మానికి అయితే ఈ విధంగా అయితే అలంకారం చేశారనమాట. చూస్తున్నారా. ఇదిగోండి ఇదైతే బయట అలంకారం అనమాట. బాగుంది, సింపుల్గా చేశారు కానీ చాలా బాగుందనమాట. అండ్ ఇదిగోండి బయట ఫ్లోరింగ్ అదంతా బాగుంది. ఇంకెప్పుడైనా కానీ మీకు ఇంకోసారి కూడా వచ్చి ఈ ఇల్లునైతే చూపిస్తాను. ఎవరైనా ఇల్లు కట్టేటప్పుడు కొంచెం ఐడియా వస్తుందిగా, కొత్త ఇల్లుని చూసినప్పుడు ఓకే మన ఇంట్లో కూడా ఇలా పెడితే బాగుంటుంది అన్న ఒక థాట్ కోసం అయితే చూపిస్తున్నాను. ఇగోండి ఇంకా సత్యనారాయణ స్వామి రథము అవన్నీ చేశారు. ఈవిడి మా ఇంటి పక్కన ఉంటారు, ఈవిడ ఒక వదిన గారు. అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడు మా ఎదురు ఇంట్లో ఉంటారనమాట. ఇప్పుడు వీళ్ళు కట్టుకొని ఇక్కడికి వచ్చేస్తున్నారనమాట. ఇగోండి కిచెన్ చాలా క్యూట్ ఉంది, చిన్నది వచ్చింది. ఎప్పుడైనా చూడండి ఇల్లు ఎరకటం మాలి మరకటం అనే సామెత మనకి పెద్దవాళ్ళు చెప్తారు కదా, అలాగే ఇల్లు అన్నది ఎంత ఇరుగ్గుంటే అంత మనకి మంచిది అనమాట.
ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకుని దానికి సేవలు చేయలేక మనకు ఓపిక లేక కష్టమైతే అవుతుందనమాట. ఇంక ఇద ఇంక ఇదనమాట ఇవాల్టి వీడియో. ఈ హౌస్ ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి. ఇదైతే 2 బెడ్రూములు, కిచెన్, హాలు అండ్ చుట్టూతా ప్లేస్ అయితే వచ్చిందనమాట. చాలా క్యూట్ ఉంది. ఇది 2 సెంటుల్లోనే ఇల్లు కంప్లీట్ చేశారనమాట. చాలా బాగుందనమాట. అలాగే నేను పిల్లల్ని ఎలా రెడీ చేశాను, ఈ వీడియో ఎలా అనిపించింది, అలాగే మా పిల్లల డ్రెస్సులు, బట్టలు ఎలా ఉన్నాయి అన్నది కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ మీకు కావాలన్నది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. చివరి దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.